జనవరి 7వ తేదీన గీతా జ్ఞాన యజ్ఞంలో భాగంగా శృంగేరి శారదాపీఠం వారు సంపూర్ణ భగవద్గీత మీద నిర్వహించిన పరీక్షలలో కాకినాడ గీతా విహార్కు చెందిన 5 విద్యార్థులు ప్రథమ, ద్వితీయ శ్రేణుల్లో ఉత్తీర్ణత సాధించారని గీతా విహార్ వ్యవస్థాపకురాలు, అక్షర పాఠశాల తెలుగు ఉపాధ్యాయుని గ్రంథి నాగమణి తెలిపారు. కాకినాడ గాంధీనగర్లో గల గీతా విహార్లో ఇటీవల సాంఘివి శారదాపీఠం వారు నిర్వహించిన సంపూర్ణ భగవద్గీత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. శారదాపీఠంలో విద్యార్థులతో పాటు నాగమణిని స్వామీజీ ప్రశంసలతో, పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా గీతా విహార్ వ్యవస్థాపకురాలు, ఆధ్యాత్మికవేత్త గ్రంథి నాగమణి విద్యార్థులు పొలుగుర్తి రత్నసాయి నిహాల్, విపర్తి విశ్వక్, పేరకేటి కిరణ్ శ్రీకాంత్, నాయుడు కృష్ణ హర్నిత, భాగవతుల ప్రసన్నలు మీడియాతో మాట్లాడారు. ఈరోజు పరమాత్మ దయ వల్ల కాకినాడలో గీతామణిగా పిలువబడుతున్నాను. అంతేకాకుండా నేను కాకినాడలోని ఎన్ఎఫ్సిఎల్ వారి అక్షర పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాను. సాయంత్రం పూట క్లాసుల్లోనే కాకుండా స్కూల్లో కూడా విరామ సమయాల్లో అక్కడ ఉన్న పిల్లలకి భగవద్గీత, ఇతిహాసాలు, వీటికి సంబంధించినటువంటి మన పండుగల ప్రాశస్త్యము, ముఖ్యమైన విషయాల్ని అక్కడ కూడా బోధించడం జరుగుతుంది. గీతా జ్ఞానయజ్ఞ కాంటెస్ట్లో అంటే సంపూర్ణ భగవద్గీత 701 శ్లోకాల మీద నిర్వహించినటువంటి పరీక్షలో, పోటీ కాదండి ఇది పరీక్ష. ఈ పరీక్షలో మన గీతా విహార్ విద్యార్థులు 9 సంవత్సరాల నిహాల్, తర్వాత 13 సంవత్సరాల హర్నిత, 13 సంవత్సరాల శ్రీకాంత్, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విశ్వక్, తర్వాత ప్రసన్న గారు, నిహాల్ మదర్, తల్లి కొడుకు కూడా ఇందులో సాధించడం జరిగింది. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ విధుశేఖర స్వామీజీ, భారతీ తీర్థ, అక్కడ ఉన్నటువంటి సంస్కృత పండితులు నిర్వహించినటువంటి శ్లోక పఠన పోటీలో, పరీక్షలో వీళ్ళందరూ కూడా 3 ప్రథమ శ్రేణిలోను, 2 ద్వితీయ శ్రేణిలోను అక్కడ ఉత్తీర్ణతను సాధించారు. ఇదే పరీక్షని 4 సంవత్సరాల క్రితం ఈ భగవద్గీత నేర్చుకోవటం వల్ల తనకి హెల్త్ కండిషన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. తనతో పాటు నేను కూడా నేర్చుకుని మేడం గారి ద్వారా శృంగేరి వెళ్ళి మేమిద్దరం ఒకేసారి బహుమతి గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అది శ్రీకృష్ణుడు మాకు ఇచ్చిన వరంగా నేను భావిస్తాను. తర్వాత ఏంటంటే, మా మేడం గారు గీతా విహార్ స్థాపించి ఓన్లీ భగవద్గీత నేర్పించడమే కాకుండా చాలా సేవా కార్యక్రమాల ద్వారా చాలామందికి ఉపయోగపడుతున్నారు. ఈ సేవని ఆవిడ 23 సంవత్సరాల నుండి భగవద్గీత నేర్పించడం ద్వారా సమాజంలో చిన్న చిన్న పిల్లలకి మానవతా విలువలు నేర్పిస్తూ, గీతను బోధిస్తూ, రకరకాల శ్లోకాలు, పద్యాలు, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇలాంటివన్నీ నేర్పిస్తూ వాళ్ళలో ఒక మంచి భవిష్యత్తుకి పునాది వేస్తున్నారు. ఈ సందర్భంగా మా మేడం గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ కృష్ణ పరమాత్మకి, మా మేడం గారికి సర్వదా రుణపడి ఉన్నాము. మన మనసుని కూడా ఎటు పోనీయకుండా మన మనసుని ఎలా దృఢంగా ఉంచుకోవాలో కూడా 6వ అధ్యాయంలో చంచలం హి మన కృష్ణ పరమాది బలవత్తుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఇలాగా మన జీవితంలో జరిగే ఎన్నో సమస్యలకు కూడా భగవద్గీతలో పరిష్కారాలు ఉంటాయి. కాబట్టి భగవద్గీత నేర్చుకోవడం వల్ల మేము చాలా గర్వపడుతున్నాం. భగవద్గీతని ఇంకా ఎంతోమంది నేర్చుకోవాలని కూడా ఆశిస్తున్నాం. మేము ఈ మధ్యనే శృంగేరి వెళ్ళి వచ్చాం. శృంగేరిలో 18 అధ్యాయాల మీద పరీక్షలో పాల్గొని దాంట్లో ప్రథమ ఉత్తీర్ణత సాధించాం. దానికి మా గురువుగారి ప్రధాన కారకులు కూడా గురువు గారికి ధన్యవాదాలు. నా పేరు పేకేటి కిరణ్ శ్రీకాంత్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను 3వ తరగతి నుంచే మా గురువుగారు గ్రంథి నాగమణి గారి దగ్గర భగవద్గీత నేర్చుకోవడం ప్రారంభించాను. అప్పటి నుండి చదువుతో పాటు భగవద్గీతను క్రమం తప్పగా సాధన చేశాను. భగవద్గీత కంఠస్థ పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకున్నాను.